తెలుస్తున్నాను. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు, ఎడమ చేతిలో ధనగతులు ఉన్నాయని వాక్యం సెలవిస్తున్నారు. ఆయన సన్నిధిలో కూర్చోవడం గొప్ప భాగ్యం. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. విశాఖపట్నంలో గడ్డపల్లి కూడా ఈ ప్రదేశాల్లో చాలామంది ఉంటుండొచ్చు. కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ప్రార్థన చేసేవారు చాలా తక్కువ కదా. నిజమైన దేవుడిని తెలుసుకోవడం, ఆయన వెంబడించడం అనేది కూడా గొప్ప భాగ్యం. దేవుడు మనకు అలాంటి భాగ్యం ఇచ్చిన విధానం బట్టి ఆయన పొందడం తెలుద్దాం. అతిశయం అనే మాట మీద మనం ఇప్పటివరకు బైబిల్ వాక్యం చదివాము. అతిశయించలాగా ఒక పాట చరణం పాటలు చూసారు. పాటల పుస్తకం నుంచి 716వ పాట, 3వ చరణం పాటలు. ఆయన సన్నిధిలో మనందరినీ సమకూర్చి వేసుకోవడానికి వందనాలు తిరుగుతాం. మరి ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆయన సన్నిధిని వెతకడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఇప్పుడు మనం చదివిన బైబిల్ వాక్యాల నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తూ ముందు సాగుతాం. నిర్గమకాండం, సత్యకళ దాసో గారు చదివారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం. నిర్గమ 15:26. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేయుడి. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులు సముద్రంలో ఆయన పడత్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు శూర అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడారు. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించరు. మనం పాట పాడితే మనలో స్వస్థత కలుగుతుంది. వాక్యం చదివితే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేస్తే మన కోరికలన్నీ తీరుస్తారు. ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత ప్రయాణం చేస్తుంటారు. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం ఎదురు అసలు వాళ్ళందరూ మోసే మీద సడుకుంటారు. ఐగుప్తులు మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చేవా, ఇక్కడ మమ్మల్ని చంపేస్తావా అని వాళ్ళందరూ ఎలుగెత్తి మోషే గారి మీద విరోధాలు మాట్లాడినప్పుడు మోషే గారు ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థన చేస్తే, నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నీ చేతిలో ఉన్న రేటు అని అడిగితే, నా చేతిలో ఏదో ప్రభావ కేవలం ఒక కర్ర ఉండాలి, అది చాలు. ఆ కర్ర పట్టుకుని ఎర్ర సముద్రం చూపించు, ఎర్ర సముద్రం 2 పాయలు మీరు 6 నెలలు నడిచి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు గొప్ప అద్భుతం చేసి, ప్రపంచంలో ఇప్పటివరకు అలాంటి అద్భుతం మరలా జరగలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆయన బిడ్డలని ఇశ్రాయేలుని సముద్రం దాటేస్తారు 6 నెలలు, 3 నెలలు. అదే మార్గంలో ఐగుప్తీయులు ప్రయాణం చేయాలని ఫరో తన రథాలు సైన్యం అంతా వెళ్ళినప్పుడు సముద్రం మధ్యలో ఉండగా మళ్ళీ ఎర్ర సముద్రం కలిసిపోతే వాళ్ళందరూ జలసమాధి అయిపోతారు.
మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. యథార్థ హృదయంతో, నమ్మకమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మార్చగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మార్చగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, లోకానికే చక్రవర్తివి నీవే అయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే అయ్యా. దేవుడు సర్వలోకానికి చక్రవర్తి. చాలామంది యేసు ప్రభు కూడా దేవుడు అనుకుంటారు. వారందరూ పక్కన పెట్టారు, కానీ ఆయన ఎవరితో పోల్చదగిన వాడు కాదు. యేసు ప్రభు వారికి ప్రత్యేకమైన ఆయన. సాంగ్ ఆఫ్ సాంగ్స్లో మనం చూస్తాం, 16 మంది చెప్పారు, 10,000 మందిలో అతి సుందరుడు. దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరితో పోల్చలేమండి. ఎవరితో మీరు నన్ను పోల్చుకుని అడుగుతారు. అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. మీ పట్ల నా పట్ల ఆయన కార్యాలను చూడాలంటే ఆయన నమ్మకంగా యథార్థంగా కొనసాగితే దేవుడు తప్పకుండా ఆయన బిడ్డలు ఆయన నడిపిస్తాడు. 20వ కీర్తనలు 27వ. అందరూ రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడనే యెహోవా నామం బట్టి అతిశయపడుతుంది. చాలు మనం. కొందరు గుర్రాలు, చాలా మందికి మేడలు, మిత్రులు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉంటాయి. నాకు ఇంత ఆస్తుంది, ఇన్ని ఎకరాలు ఆస్తుంది, అన్ని ఎకరాలు ఆస్తుందని అతిశయపడతారు. వాటి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఉగ్రత జన్మన మీ ఆస్తి అక్కడికి రాదని సాంస్కృతికంలో మనం చూస్తాం. ఎంతున్నా దేవుడు సహాయం లేకపోతే, దేవుడు మనకు తోడు ఉండకపోతే మనకి ఆరోగ్యం ఉండదు, ఈ రక్షణ ఉండదు, ఈ జీవితమే ఉండదు. మనం ఇలా జీవించి దేవుడి సన్నిధిలో నిలబడుతున్నామంటే యేసు ప్రభు కృప. ఆయన ఏందో మనం అతిశయించాలి. మనకు చాలామంది నాకు అప్పుడట్లో అయితే గుర్రాలు, రథాలు ఉంటాయి. ఇప్పుడైతే అంబాసిడర్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, రకరకాల వాళ్ళు దాన్ని బట్టి అతిశయిస్తుంటారు. అందరైతే మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడతామని లేఖనం సెలవిస్తుంది. దేవుడిని బట్టి మీరు అతిశయిస్తున్నారని నమ్ముతున్నాను. నేను అతిశయిస్తాను. ఆయన ఏ పరిస్థితికైనా సరిపడా దేవుడు చాలని దేవుడు. నాకు అసాధ్యమైనది కలదా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదేది లేదండి. ఎర్ర సముద్రం తీర్చినవాడు. అబ్రహాం గారికి 100 సంవత్సరాలకు, శారాకి 90 సంవత్సరాలకు వాగ్దానం ఇస్సాకునిచ్చిన దేవుడు. మరి మనం నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే, ప్రభు యేసుక్రీస్తు వైపు చూస్తే తప్పకుండా మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడని, మన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతాడు. 34వ కీర్తన 34వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను. దీనులు దాన్ని విని సంతోషించదు. చాలమ్మా, దీనులు దాన్ని విని సంతోషించదు. యెహోవాను బట్టి, దేవుడిని బట్టి, ఆ దేవుడు గొప్పవాడు అని మనం సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? మనం చదువుకున్న కాలేజీల్లో కానీ, చేస్తున్న పనిలో కానీ, గృహిణి కానీ ఎక్కడున్నా దేవుని బట్టి నేను అతిశయిస్తాను. నా దేవుడు గొప్పవాడని, దేవుడు నామాన్ని మహింపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని మహింపరుస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అంతేకాని దేవుడికి మనం ఏమీ చేయకుండా మనకు కావాల్సిన కోరికలు మనం నెరవేర్చుకోవాలని దేవుడిని అడిగితే అది స్వార్థం. యాకోబు పత్రికలో మనం చూస్తాం, మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారని వాక్యం చేస్తుంది. మనం ఏం అడగకూడదండి. దేవుడే ఆయన అంతటా ఆయన ఇస్తాడు.
మీరు చెడ్డవారేంటి, మీ పిల్లలు మంచి ఈవులు ఎదిగిండగా ఈ పరలోకం తండ్రి అంతకంటే శ్రేష్టమైన మీకు ఈడాలని మత్తేశ్వరుస్తున్నాను చూస్తాం. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, ఆయన సమయంలో చేస్తాడు. మనం కంగారు పడకూడదు, మరి హెచ్చిపోకూడదు, అతిశయింపకూడదు. నాకున్న ఉద్యోగాన్ని బట్టు, నాకున్న ఆస్తిపాస్తులు బట్టు, నాకున్న అందాన్ని బట్టు అలా అని గర్వించకూడదు. గర్విస్తే ఆ గర్వాన్ని తీసేస్తాడు. గర్విస్తులు దేవునికి పనికిరాదు. ఎవడు ధీరుడై నా మాట విని వదులుతాడు వాడిని నేను దృష్టిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. ధీరత్వం ఆయన కావాలి. ఆయన కూడా దేవాది దేవుడు పరిశుద్ధుడైంది, ఆకాశం మహాకాశమును పట్టజాలని దేవుడు అయితే సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడైనా నీకోసం నా కోసం ఈ లోకానికి వ్యక్తుడుగా సామాన్యుడుగా పేద కుటుంబంలో కన్యక పరిశుద్ధురాలు మరియమ్మ గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు మన మధ్య జీవించి ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలను సూచక్రియలు చేసి శిలువ మీద మన కోసం మృతుడై మృత్యుంజయుడై దేవుడు కుడి పరిస్థితి కూర్చొని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. అతి త్వరలో రానన్నాడు. దేవుడిని రాకడ ఎప్పుడనేది మనకు తెలియదు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో ఉన్న దేవుడు మరి ఏ క్షణమైన రావచ్చు. ఆయన వస్తే ఆయనతో లేపపడటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మనం పడక చేరే వరకు ఎన్నో పనుల్లో ఈ ప్రపంచంలో లోకంలో ఉంటాం కానీ మరి లోకం మాలిన్యాలు అంటకుండా దేవుని బిడ్డగా మనం జీవించగలుగుతున్నామా? దేవుడు మనం అడుగుతున్నాడు. మనల్ని నిన్ను నన్ను మనందరినీ ఆయన కుమార్తెలుగా చేస్తున్నారంటే ఆయనకి ఏదో మరి కాదండి. ఆయనకు మహిమాంతం మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అలా జీవిస్తూ దేవుని సంతోషపెడుతూ ముందుకు సాగు. సామెతలంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 30 ఇప్పుడు మనం చదివింది సామెతలు 30 చదువు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండినేడలా నీ చేతితో నోరు మూసుకుని చాలు. బుద్ధిహీనంగా మనం మాట్లాడకూడదంటే దేవుని సన్నిధిలో కానీ పెద్దలతో కానీ ఎవరితోనైనా నీ నాలుకను భద్రం చేసుకోమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నాలుక మన అవయవాలు ఉన్న అన్నింటిలో చిన్న అవయవం, కానీ అది ప్రపంచాన్ని చిచ్చు పెట్టేస్తుంది. నీ నాలుగుతో దేవుడిని మహింపరుస్తున్నావా? నీ నాలుగుతో దేవుడిని స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? బుద్ధిహీనుడు అయితే మీరు నోరు మూసుకోమని లేఖనం సెలవిస్తుంది. మరి ఎక్కువగా మాట్లాడటం కంటే మాట్లాడటకు నిదానించేవాడను, వినటకు వేరు పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుని వాక్యం ఎప్పుడో వింటూ ఉండాలి, అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దీవులు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చిన తలాంతులు మనం గుర్తించగలుగుతున్నామో? ఏ మనిషిని వ్యర్థంగా దేవుడు సృష్టించలేదండి. మనం కారణ జన్మలం. ఆయన ఒక పర్పస్తో, ఒక కారణంతో మనం ఈ లోకానికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవా, నీవు నన్ను ఈ లోకంలో నేటి వరకు సజీవుడుగా ఉంచావు కదా, నేను నీ కోసం ఏం చేయాలని దేవుడిని అడుగుతూ ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడమని చాలామంది పెద్దలు అనేక సార్లు చెప్పి ఉన్నారు. మరి మన వ్యక్తిగత ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తున్నామా? వేకువనే నేను వెతికనని దావీదు గారు 63వ కీర్తన చెప్తారు. వేకువనే లేచి దేవుడిని వెతికే అలవాటు నీకు ఉందా? ఉదయం లేకపోతే దేవరాత్రి నన్ను కాచి కాపాడావు. నిద్రించి వారు ఎంతోమంది మరి తిరిగి లేవలేకపోయారు. నాకైతే నూతన దినాన్ని ఇచ్చారు. సజీవులు కదా, నీ నామాన్ని స్తుతిస్తారని పరిశుద్ధ లేఖనం సెలవుతుంది. మన్ను నిన్ను స్తుతిస్తుందా? పాతాళలోకంలో నీకు స్తుతి కలిగినాడు. చనిపోయిన వారు దేవుడు స్తుతించగలండి? లేదు. దేవుడు మనలో ఆయన ఊపిరి ఇచ్చాడు, ఆయన జీవాలు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చాడు. కాబట్టి ఆయన మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదివింది. ఇర్మియా గ్రంథం 9:26. అందరు తీసుకుని అమ్మా. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యను బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెనగా, నీతి న్యాయములు జరిగించుతున్నా అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవించును. యెహోవా ఇలాగ సెలవించుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి,
ఎక్కువ జ్ఞానం మనకుంటే ఆ జ్ఞానం దేవుడు రాజ్యంలో ఉపయోగించాలి, మన కుటుంబానికి మనం బాగు చేసుకోవడానికి ఉపయోగించాలి. కానీ నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడని నేను విరవీగితే ఆ జ్ఞానం వల్ల ఏమాత్రం ప్రయోజనం వస్తుంది. జ్ఞానం ఇచ్చాడా, చదివించాడా, ఉద్యోగం ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, వాటన్నిటి బట్టి దేవుడిని మనం స్తుతించాలి. దేవా నువ్వు నాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనకు వచ్చి రాబడిగా ఎంతైనా దశభాగం తప్పకుండా దేవుడు చెల్లించాలి. మలకీ గ్రంథంలో మనం చూస్తాం, మీరు నాకు ఇచ్చి శోధించండి, ఆకాశం కాకుండా నిలుపుతానని, పట్టదారులకు విస్తారమైన దేవునితో మిమ్మల్ని నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ప్రతి విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో మనం నమ్మకంగా యథార్థంగా ఉండాలి. దేవుడు నమ్మకస్తులైన వారి కోసం కనిపెడుతున్నాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. వివేకం కలిగి దేవుని వెతుకోవాలి కలరేమని ఆకాశం దేవుడు కూర్చొని మమ్మల్ని అందరూ పరిశీలిస్తున్నాడు. మనలో నమ్మకంతో ఆయన చూస్తున్నాడు. మనుషులు బయరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు కాబట్టి ఆయన మోసం చేయకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఆయనకి మరి ఆయన నేటివాడిగా మనం అనుకుండా మరి ఆయన నిత్యంగా జీవిస్తుండాలి. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యం బట్టి బలవంతుడు, బాడీ బిల్డర్స్ నాకు బలవంతుని అతిశయపడుతుంటారు. అయితే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశించకూడదు. ఎంత మనకి ఆస్తి ఉన్నా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుడు వాక్యం సెలవుస్తుంది. దేవుడు కృప ఉంటే తప్ప, దేవుడు ఆశీర్వాదం ఉంటే తప్ప ఏది మనకు పనిచేయదండి. మనకి ఎన్నున్నా అవన్నీ కేవలం సున్నాతో సమానమని పెద్దలు చెప్తుంటారు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అతిశయపడు. ఆయన పరిశీలనగా తెలుసుకోవాలండి, ఏదో నామినల్గా అలవాటు ప్రకారంగా అలా ఇలా మందిరాన్ని చేసుకుంటే కాదు. పరిశీలించండి దేవుణ్ణి మనం ఆయన లేఖనాలు పరిశీలించాలి. ఆయన మన పట్ల చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుని పరిశీలించుకుంటారు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిస్తున్నాడు. ఇలాంటి పనులన్నీ మనం చేస్తే దేవుడిని ఆనందపెడతాం, దేవుడిని సంతోషపెడతామని దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి ఆయన గాయాలు రేపేవారిగా ఉండకుండా, ఆయన ప్రతిసారి బాధించేవారిగా ఉండకుండా, మన స్వార్థంతో నాకు ఇవ్వు అని మనం ఆడకుండా, సాంప్రదాయంలో మనం చూస్తాం. జలగడ్డి ఇమ్ము అని ఇద్దరు సహోదరులు ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు ఇవ్వు అని అడుగుతుంటారు. జలగా మీకు తెలుసుంటుంది, పొలాల్లో ఉంటుంది, అది కాలికి పెట్టేదంటే రక్తం అంతా పీల్చేస్తుంది. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. దేవుడిని విసిగించకూడదు, ఆయన సంతోషపెట్టే జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వార్తలైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని యొక్క అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెలివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు, లోకంలో వెలివారు దేవుడికి జ్ఞానం, చదువు, డిగ్రీలు, సర్టిఫికెట్ అని లేదండి. ఆయనలో మనం సమర్పణ జీవితం కలిగి ఉంటే, ప్రభుత్వం ఉన్న వాటితో మనం అనగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని లేవనెత్తుతాడు, అనేకమైన ఉన్నతమైన పదవులకు ఎక్కిస్తాడు. దావీదు దగ్గర గొర్రెలు పంచుకునేవాడు, ఆయన దగ్గర ఏమీ లేదు, కేవలం ఆయన దగ్గర సితారా వాయిస్తూ దేవుడిని స్తుతిస్తుండేవారు. కానీ ఆయన మనసు దావీదు మనసు దేవుని మనసుతో కలిసి ఉన్నది. మరి ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడని దావీదు గారిని బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా మనకున్న వాటిని బట్టి అతిశయించకుండా దరిద్రులు లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. మరి మనం ఏ దీనస్థితిలో ఉన్నా వాటన్నిటిని తప్పించి అధికారులతో కూర్చుండబెట్టారు దేవుడు మనకు. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు మహిమపరుస్తూ, మనకున్న మరి ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు మహిమపరచాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పొందుతూ ముందుకు సాగాలి. ఇది లేదు అది లేదని ఆశపడటం కాదు, వాళ్ళతో నాకు ఇది లేదని నిరాశ చెందడం కాదు. దేవుడు నీకు ఏమిచ్చాడో దానితో దేవుడు మహిమపరచడం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనం బట్టి ఆనందిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇప్పుడు మనం చదివిన 10వ అధ్యాయం. మీ ఆవిరి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా కనపరచబడదామని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్టు అతిశయింపగోరము. అతిశయించువాడు ప్రభునందు అతిశయింపవలెను.
ప్రభువునందే అతిశింపవలను. మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ప్రభువు మనం మెచ్చుకోవాలి. ఇతడు అబ్రాహాము కుమారుడే, ఇతడు అబ్రాహాము కుమార్తె అని మెచ్చుకుని యోగ్యత మనలో ఉండాలి. అలాంటి భక్తి జీవితం, ఆత్మీయ జీవితం మనకు కలిగి ఉండాలి. మరి లేవగానే ప్రార్థన చేసుకోవడం మనం తప్పకుండా. అలాగే దినమంతా కాచి కాపాడమని ఆ దినచర్యలు మనం ఏ పనులు చేస్తామో దేవుని ముందు పెట్టి నీ చిత్తమైతే వీటన్నింటినీ నేను చేయగలగన్న సామర్థ్యం ఉన్నాడు కాదు. రాత్రి మనం దినచర్య ముగించుకుని కనుక పోయే ముందు దేవుని మహిమపరుచు వాక్యం చదువు వీలైతే లేదని ప్రార్థన చేసుకుని దేవుడితో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ పౌలు గారు ఆ సంఘాలు బట్టి వాటిని బట్టి మాట్లాడుతూ మేము అతిశయింపగలం, అతిశయించేవాడు ప్రభువునందే అతిశించాలి. ఏదైనా అతిశయం ఉంటే దేవుళ్ళని మనం అతిశించాలి. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. నాకు ఇంతుంది నాకు అంతుందని చెప్పుకోవడం వల్ల ఆ యోగ్యత దేవుడు మెచ్చడు కానీ ఆయనలో మనం అతిశించినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుకునే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడికి మనం చూసుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ నాశనమే వారి అంతము, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అంటే మనసు నుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. ఆహారం కోసం ఈ రోజుల్లో ఎలా అంటాలు పడుతున్నారంటే పాస్టర్ గారు చెప్పారు కదండి. జగదమ్మ సెంటర్ దగ్గర ఉన్న కలవరి బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటారు. వెళ్ళి ఆల్కహాల్ లైన్ కడతారంట ఆహారం కోసం. ముందు ప్రార్థనకి వెళ్ళాం, మనం ప్రార్థన చూసుకొని ప్రార్థన అయ్యేదాకా ఉండాలంటే అలా కాదండి. ఆహారమే తెలిసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా విజయవాడ చూడండి, విశాఖపట్నం చూడండి, ఎక్కడ చూసినా ప్రతి 3వ స్టార్లు ఒక ఫుడ్ సంబంధించిన ఫుడ్ కోర్ట్ అయింది. అంత విపరీతమైన మరి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం అనిపిస్తూ ఉండాలి. అనేక జబ్బులు పాలవుతున్నారు. మీరు తెలుస్తుంటుంది, మీరు చూస్తుంటారు. హైదరాబాద్లో ఒక జంట నూతనంగా చేయబడిన జంట ఒక సంవత్సరం అయింది. వారు మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్నాం కదా, వివాహ దినోత్సవం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా ఇంట్లో ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చేద్దామని హోటల్కి వెళ్తారండి. హోటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ చేస్తారు, తింటారు. హోటల్ నుంచి తినగా హాస్పిటల్కి వెళ్తారు. వెంటనే ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇద్దరు హాస్పిటల్ పాలైపోతారు. అలాంటి పరిస్థితి కాదు. మనకి ఇచ్చిన దేవుడు మన ఇంట్లో చేసుకుంటే ఎంతో మంచిని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకునే రోజునిది. కాబట్టి మనం వాటి కోసం ఆశపడదు. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి యాక్చువల్, కానీ దాన్ని బట్టి అతిశయపడుతున్నారు. ఈ రోజులు అలా ఉన్నాయి. భూ సంబంధమైన వాటిని మనసుతున్నారు. మన పౌరస్థితి పరలోకం భూ సంబంధమైన ఈ కనిపించే ప్రకృతి పంచభూతంలో వెంకట వెంటనే లైన్ అయిపోతాను. పేతృపత్రులు మనం చూస్తాం. దేవుడు ఉగ్రతిర్మాలు మనల్ని ఎవరో కాచి కాపాడలేరండి. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ప్రకృతి ఉండదు, ఏమో సమస్తం లైవ్ అయిపోతుంది. ఆయన బిడ్డలు దేవుడు ఆయన దగ్గర తీసుకుంటారు. ఆయన బిడ్డలు కాని వాళ్ళు అగ్నిలో కాలిపోతారు. కాబట్టి మనం అగ్నిలో కాలిపోవాలని కోరుకుంటున్నామా? దేవుడి సన్నిధిలో దేవుడి దగ్గర ఉండాలని కోరుకుంటున్నామా? దేవుడు మరణమే పెంచి మృతుడే గుర్తించేది తండ్రి కుడిపార్శ్వం గురించి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసిన విజ్ఞాపన బట్టి 2025 సంవత్సరం మనకు దయాకిరీటంగా దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మొదటి నెల అప్పుడే గతించిపోయింది. ఇంకా కొత్త సంవత్సరం ఇప్పుడే వచ్చామనుకుంటున్నాం. 2వ నెలలో అప్పుడే 2వ పునరుత్థానం. మరి రోజులు చూస్తే చాలా వేగంగా గడిచిపోతున్నాయి. అయితే మన ఆత్మీయ స్థితి కూడా అంత వేగంగా మనం దేవుడితో పరిగెట్టగలుగుతున్నామా? దేవుడు సహాయం చేయమని అడుగుతూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ మరి ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఆయన సంతోషపెట్టాలని దేవుడు కోరుకున్నాడు. మరి ఆయన పైనుంచి మనం పరిశీలించి చూసినప్పుడు ఈ వర్డ్ ఆఫ్ గాడ్ చేసి దేవుని మందిరం, ఈ మందిరంలో బిడ్డలు వారు ఎంతో సంతోషంగా మనం ఆరాధిస్తున్నారని ఆయన దేవుడు పిలిచే విధంగా మనం ఉండాలి. మనం ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటుండాలి. దేవుడు మన బిడ్డలు చేసిన ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలని మరి ఆయనకి మరి కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు సాగుతూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుందాం.
మరి యేసుప్రభు గారి రాకడ ఎప్పుడనేది మనకు తెలియదు. అలాగే మన ఎంతవరకు చూపిస్తాం మనకు తెలియదు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడు యథార్థంగా నమ్మకమే కొనసాగుతూ ఆయన ప్రిపేర్గా ముందుకు సాగుతూ ఆయన సంతోషపెట్టే జీవితాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అటు జీవితం మనందరికీ దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. వేసే పరిశుద్ధ మాట దీవించిన ఆమె.